మనం ఓవర్ ద డెకేడ్స్ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనం చూసుకుంటే ఫస్ట్ చైనా ఉంటుంది ఈ చార్ట్ లో. అంటే టెక్స్టైల్స్, అపారల్స్ అట్లాంటి విషయాలు, అంటే ఇమ్మీడియట్ గా కుట్టి వేసుకునేటువంటి బట్టలు. ఇందులో చైనా వాళ్ళ డామినేషన్ మనం గమనిస్తే మనకి కాస్తంత శత్రు దేశమే, కానీ వాళ్ళని డెఫినెట్లీ మెచ్చుకోవాలి. ఎందుకంటే ప్రతిరోజు అది టాప్ లోనే ఉంటుంది. ఫార్మా రంగం కానీ, టెక్స్టైల్ రంగం, గార్మెంట్ రంగం కానీ, కంప్యూటర్ సంబంధించినటువంటి హార్డ్వేర్, సాఫ్ట్వేర్ కానీ, మొబైల్, ల్యాప్టాప్స్, సాఫ్ట్వేర్ ఇట్లాంటి వాటిలో అంటే గత 20-30 ఏళ్ల నుంచి వాళ్ళకు ఏంటంటే డే అండ్ నైట్ కష్టపడి దేశాన్ని వాళ్ళు వరల్డ్ లో సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ అని చెప్తున్నారు. అలాంటిది టెక్స్టైల్ రంగంలో ముఖ్యంగా అమెరికాకే ఎక్స్పోర్ట్ చేసేటువంటి లెవెల్, అందులో చైనా నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. 42.5 అమెరికన్ డాలర్స్, బిలియన్ అమెరికన్ డాలర్స్ ప్రతి సంవత్సరం కూడా అమెరికాతో టెక్స్టైల్ రంగంలో వీళ్ళు చేసినటువంటి వ్యాపారం, ఎక్స్పోర్ట్స్. అంటే తర్వాత లెవెల్లో చూస్తే మీకు బంగ్లాదేశ్, వియత్నాం, ఆ తర్వాత ఇండియా కనిపిస్తుంది, భారత్. అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసేటువంటి దేశాలలో టాప్ 4 కంట్రీస్ ఏంటంటే ఇవే: చైనా, బంగ్లాదేశ్, వియత్నాం, భారత్. ఈ రోజు వస్తున్నటువంటి వార్త ఏంటో తెలుసా? బంగ్లాదేశ్ లో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 3 నెలలకు సంబంధించి వీళ్ళ సమీకరణాలు, ఈక్వేషన్స్ అన్ని ఒక్కసారిగా మారిపోయినాయి. యూనిస్ అధికారంలోకి వస్తున్నప్పుడు బంగ్లాదేశ్ లో అమెరికా అపాయింటెడ్ అడ్వైజర్ అన్నారు కదా. సో మీది టెక్స్టైల్ రంగంలో చాలా చాలా టాప్ మోస్ట్ కంట్రీ కదా బంగ్లాదేశ్. రేపు మీరు అమెరికా కావాల్సినటువంటి ఎక్స్పోర్ట్స్ అంతా కూడా మీ దేశం నుంచే మేము తెప్పించుకుంటాము, ఇండియాని మేము పక్కన పెడతామని అప్పట్లో ఓపెన్ గా చెప్పారు. దానికి తగ్గట్టుగానే మహమ్మద్ యూనిస్ కూడా టెక్స్టైల్ రంగంలో పెను మార్పులు తీసుకురాబోతున్నాను, ఒక విప్లవాన్ని, రెవల్యూషన్ తీసుకొస్తానని చెప్పుకొచ్చాడు. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే బంగ్లాదేశ్ టెక్స్టైల్ రంగం ఏంటంటే టాప్ మోస్ట్ కంట్రీ, ఎవరైనా ఒప్పుకుంటారు. కానీ ఈ కంపెనీస్ అంతా, ఈ ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా ఎవరివి? ఇండియా నుంచి వచ్చినటువంటి వ్యాపారులు. బంగ్లాదేశ్ లోనే ఏ ప్లేస్ పెట్టి తిరుపూర్ అని ఉంది. క్రిస్మస్ రాబోతోంది, న్యూ ఇయర్, ఈ పరిస్థితులు అంటే తమిళనాడులో ఉన్నటువంటి ఒక చిన్న ప్రాంతం తిరుపూర్ అని. వీళ్ళు మాత్రమే తిరుపూర్లో బనియన్స్ అని అంటారు, బాగా ఫేమస్. వీళ్ళు మాత్రమే 450 కోట్ల రూపాయలు కావాల్సినటువంటి ఆర్డర్స్ ప్రపంచ స్థాయిలో టాప్ మోస్ట్ కంపెనీస్. లీవీస్ అంటాం కదా, వీళ్ళందరూ కూడా ఇక్కడ ఆర్డర్స్ పెట్టున్నారు. జారా అంటాం, Z&M అంటాం. వీళ్ళందరూ కూడా ఇవాళ తమిళనాడులోని తిరుపూర్లో ఆర్డర్లు పెట్టున్నారు. ఏకంగా 450 కోట్ల వ్యాపారం అనేది నడుస్తుంది ఇండియాలో, తిరుపూర్లో. అంటే లాస్ట్ 3 మంత్స్ లో బంగ్లాదేశ్ పరిస్థితి ఏంటి అంటే 2 బిలియన్ అమెరికన్ డాలర్స్ ని వాళ్ళు నష్టపోయారు ఆర్డర్స్. అంటే మీ క్యాల్కులేషన్స్ తప్పైంది అనుకోండి, అమెరికా వాడు చెప్పాడు కదా అని చెప్పి మనం రెచ్చిపోయి, అంటే బంగ్లాదేశ్ వాళ్ళు రెచ్చిపోయి ఇండియాతో శత్రుత్వాన్ని పెట్టుకున్నారు. బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి అపారల్ కంపెనీస్, టెక్స్టైల్ ఇండస్ట్రీ ఇవన్నీ కూడా ఇమ్మీడియట్ గా లాక్డౌన్ చేసి, షట్ డౌన్ చేసి ఇవాళ భారత్ లోకి తరలిస్తున్నారు. అంటే పనులు చేసేవాళ్ళు, ముస్లిం మహిళలు, వీళ్ళందరూ కూడా అక్కడ వాళ్ళే, అక్కడ పనిచేసేటువంటి వర్కర్లే. యాజమాన్యం మాత్రం భారత్‌దే. ఈ రకమైనటువంటి క్యాలిక్యులేషన్ మహమ్మద్ యూనిస్‌కి క్యాలిక్యులేషన్ లేకపోవడం వల్ల ఈరోజు లిటరల్ గా మీరు ఫోటోలు చూస్తే అపారల్స్ ఎక్స్‌పోర్ట్ చేసేటువంటి ఈ కంపెనీలన్నీ మూతబడ్డాయి. టెక్స్‌టైల్ రంగం కూడా కుప్పకూలిపోయింది. ఆ వర్కర్స్ అందరూ కూడా ఈరోజు బంగ్లాదేశ్ యొక్క రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసేటువంటి సిచ్యువేషన్ వచ్చింది. ఎందుకు ఇదంతా చెప్తున్నాం అంటే నెక్స్ట్ మీకు క్రిస్మస్ రాబోతుంది, న్యూ ఇయర్ రాబోతుంది. ప్రపంచ స్థాయిలో ఒక్కసారిగా అమెరికాలో ట్రంప్ రావడమే చైనా, బంగ్లాదేశ్ అవుట్ అనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ దేశాలకి బతకడం రాదనే పరిస్థితి కనిపిస్తుంది. భారత్‌తో ఉన్నంత కాలం బంగ్లాదేశ్ చక్కగా, ప్రశాంతంగా, సంతోషంగా అద్భుతాలు సాధించారు. జీడీపీలో ఏ లెవెల్‌లో ఎదిగారు. పాకిస్తాన్‌ని చిత్తుగా ఓడించారు. కానీ ఈరోజు చూస్తే పాకిస్తాన్, చైనాతో కలిసి ఆ దేశాన్ని సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి. మాల్దీవ్స్, నేపాల్, పాకిస్తాన్, చైనా వాడి బానిసగా ఉండిపోయింది పాకిస్తాన్ అనే మాట ఉంది. నెక్స్ట్ లిస్ట్ లో బంగ్లాదేశ్ కనిపిస్తుంది. అంటే మీకు మంచి జరుగుతుంది, ప్రజలు అక్కడ బాగుంటారు, నీ జీడిపి నువ్వు పెంచుకో, ఎక్స్పోర్ట్స్ పెంచుకో అని ఇండియా చెప్తుంటే, అలా కాదు, మాకు ఇవన్నీ అక్కర్లేదు, నాకు కావాల్సింది తీవ్రవాదము, నేరగాళ్ళు అన్నట్టుగా వాళ్ళతోనే కలుస్తాం అనేటువంటి పరిస్థితులు, ఇలాంటి ప్రొఫెషనల్ మహమ్మద్ యూనిస్ లాంటి ప్రొఫెషనల్ మారడంతో బంగ్లాదేశ్ టోటల్ గా కొలాప్స్ అయిపోయిన పరిస్థితి ఉంది. బంగ్లాదేశ్, చైనా వీళ్ళిద్దరిని కూడా హై టారిఫ్స్ విధిస్తాను అని చాలా ఓపెన్ గా చెప్తున్నాడు ట్రంప్. చైనా యొక్క అపారల్స్, టెక్స్టైల్ ఇండస్ట్రీ ముందు బ్యాన్ చేయాలి. ఎందుకంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ లో మీకు రకరకాల ఒప్పందాలు ఉన్నాయి కదా, కుదరదు కదా అనుకుంటారేమో. కానీ ఒక ముయూర్ ముస్లిమ్స్ అనేటువంటి ఒక బానిసత్వంలో ఉండేటువంటి బాండెడ్ లేబర్ లో స్లావరీలు కనిపిస్తున్నారు. సో వాళ్ళ చేత ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీలు పనులు చేయిస్తున్నారు, అపారల్స్ తయారు చేస్తున్నారు. దీనికి అమెరికా ఏం చేసింది? ఈ రీజన్ చూపించి టోటల్ గా 24 కంపెనీలని బ్యాన్ చేయండి. వీళ్ళ దగ్గర నుంచి, చైనాలో ఈ కంపెనీల నుంచి మనకి సరుకు వస్తే, బట్టలు వస్తే, టెక్స్టైల్ మెటీరియల్ వస్తే దాన్ని ఇమ్మీడియట్ గా బ్యాన్ చేయాలి అని అమెరికా ఓపెన్ గా చెప్పేసింది. డొనాల్డ్ ట్రంప్ కూడా చాలా సీరియస్ గా ఈ విషయాన్ని ఓపెన్ గా చెప్తున్నాడు. చైనా మాకొద్దు, ఒకవేళ ఆ దేశం నుంచి ఎక్స్పోర్ట్ చేసుకోవాలి అనుకుంటే హై టారిఫ్ అనేది ఉంటుంది, ఇష్టం ఉంటే పంపించు, లేదంటే లేదు, క్లోజ్ చేస్తాం మొత్తం.
ఆల్టర్‌నేటివ్ అనేటువంటి భారత్ ఉంది మనకిక్కడ. చాలా క్లియర్‌గా కనిపిస్తుందని ట్రంప్ చెప్పడం జరిగింది. సో, ఈరోజు వ్యవహారం ఏంటి? 10,000 కోట్లు పెట్టి ఇండియా ఈరోజు ఉత్తరప్రదేశ్‌లో ఒక టెక్స్‌టైల్ పార్క్‌ని తయారు చేస్తున్నారు. సో, మన దేశంతో కలిసి పనిచేయడానికి ఎన్నో అమెరికన్ కంపెనీస్ సిద్ధపడుతున్నాయి. మేము ఇక్కడికొచ్చి ఫ్యాక్టరీలు పెడతాము. మాకు కావాల్సొచ్చినట్టుగా డిజైన్‌లు చేసుకోండి, తయారు చేసుకోండి, మా దేశాలకు పంపించుకుంటాము. మిత్ర లాభం ఎవరెవరు? ఒక దేశమేమో సౌత్ కొరియా, ఇంకోటేమో ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ అని మనతో అంటున్నారు. జపాన్ వాళ్ళు కూడా మనతో అట్లాగే ఆస్ట్రేలియా కూడా ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ అంటోంది ఇండియాతో. సో ఇవన్నీ అమెరికా యొక్క మిత్ర దేశాలు. వాళ్ళందరూ ఇవాళ మనకు ఆర్డర్స్ ఇవ్వడానికి సిద్ధపడేటువంటి పరిస్థితి వచ్చింది ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల.